నమస్కారం సార్. నమస్తే. నారాయణ అంటే మీరే కదూ? అవును సార్, మా రెండో అమ్మాయి లలిత. నమస్తే. కూర్చోండి. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈ కేసు దర్యాప్తు చేయడానికి మా సిబిఐ సిద్ధపడింది. దర్యాప్తుకు ముందు కొన్ని విషయాలు మీ నుంచి తెలుసుకోవాలి, అందుకే మిమ్మల్ని పిలిపించాను. మాకు తెలిసిన వివరాలన్నీ చెప్తాం సార్, అడగండి. చెప్పవలసింది నాకు కాదు. కుమార్, రాజశేఖర్ వచ్చాడా? అతన్ని వెంటనే నా దగ్గరికి పంపించు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కమ్ ఇన్. సార్, రాజశేఖర్, యు ఆర్ డిప్యూటెడ్ టు ఇన్వెస్టిగేట్ జ్యోతిష్ కేస్. ఎస్. వీరు జ్యోతి నాన్నగారు, చెల్లెలు. నమస్తే సార్. నమస్తే. మీరే మీ కేసు దర్యాప్తు చేస్తారు. ఆయన అడిగిన వివరాలన్నీ చెప్పండి. అలాగే సార్. షల్ ఐ టేక్ దెమ్ సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమ్. వస్తాం సార్. చూడండి నారాయణ గారు, మీ అమ్మాయిది లవ్ మ్యారేజా? కాదు సార్, సాంప్రదాయబద్ధంగా పెద్దల అంగీకారంతోనే జరిగింది. మీకు ప్రసాదరావు గారికి ఆస్తిపాస్తుల విషయంలో చాలా తేడా ఉంది కదా. అలాంటి అతను మీ అమ్మాయిని ఎందుకు కోడలు చేసుకోవాలనుకున్నాడో చెప్పగలరా? ఐ మీన్, చేసుకోకూడదని కాదు సార్. మా అక్క వాళ్ళ ఇంటికి కోడలయ్యేసరికి అతను మాకంటే బాగా తక్కువ ఆస్తిపరుడు. అవును సార్, మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవిలో అడుగుపెట్టిందని, అందుకే తాము కొద్ది కాలంలోనే శ్రీమంతులు అయ్యామని ఆ ప్రసాదరావు అస్తమానం అంటుండేవాడు. వాళ్ళకి పెళ్ళి ఎన్నేళ్ళైంది? 4 సంవత్సరాలు అయిందండి. ఈ 4 సంవత్సరాల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు క్లుప్తంగా చెప్పగలరా? అలాగే సార్. అమ్మాయిని అడగవలసిన ఇంకేమైనా ఉంటే? ఇంకేముంటాయండి, అన్ని బాగానే ఉన్నాయి. అమ్మాయి, ఎంతే బాగా కూర్చుంటావు? వెళ్ళు వెళ్ళు, ఇంట్లో వెళ్ళు. అబ్బాయి ఎలా ఉన్నాడు? నీకు నచ్చాడా? చెప్పవే. చెప్పవే, నచ్చాడు కదా? బావగారు, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. అమ్మాయి కొత్త బ్యాలెట్ పేపర్ పవిత్రంగా ఉందండి, నచ్చకేమవుతుంది? కానీ అసలు మనవాడు అమ్మాయికి నచ్చాడో లేదో మీరు కనుక్కోండి, అది ముఖ్యం. నా అభిప్రాయమే అమ్మాయి అభిప్రాయం అండి. మరి మిగతా విషయాలు ఏముంది, కట్న కాసుకులు, ఇచ్చిపుచ్చుకోవడాలు, సారచీరలు వగేరా, అంతే కదా. అవునండి బావగారు, ఆ విషయాల్లో నేనేం మాట్లాడను, షరతులు కూడా పెట్టను. అమ్మాయికి మీరు ఏమిచ్చుకుంటారో అది మీ ఇష్టం. నాకున్న ఈ ఇల్లు ఆస్తి అంతా మా ఇద్దరు అమ్మాయిలకే కదండి. మరి ఇంకేం అభ్యంతరం, ముహూర్తం పెట్టించేద్దాం. ఏమండి? అలాగే బావగారు. సంతోషం. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. వారానికి 4-5 సార్లు అయినా భార్యాభర్తలు మా ఇంటికి వచ్చేవారు. సరిగ్గా ఆ టైంలోనే ప్రసాదరావు, మధు ఒక వ్యాపారం మొదలుపెట్టారు. మధు అంటే ఎవరు? ప్రసాదరావు అన్న కొడుకు. వాళ్ళిద్దరూ కలిసి చిన్న కాంట్రాక్ట్ బిజినెస్ ప్రారంభించారు. వ్యాపారం పెద్దదయ్యేసరికి మా బావగారు సరిగ్గా మా ఇంటికి వచ్చేవారు కారు. కానీ నేను, మా నాన్నగారు మాత్రం తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాళ్ళం. ఒకరోజు ప్రసాదరావు మా నాన్న దగ్గరికి వచ్చాడు. అదృష్టవశాత్తు బ్యాంకు వాళ్ళు లోన్ శాంక్షన్ చేశారు. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే, వాళ్ళు ఏదో ఒక స్థిరాస్తి సెక్యూరిటీ అడుగుతున్నారు. ఇప్పుడు ఆ లోన్ వదులుకుంటే బిజినెస్ దెబ్బతింటుంది. అంతే కదండి, ఇంతకాలం ఆ కాంట్రాక్టర్లో పెట్టిన లక్షల సొమ్ము, పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. బావగారు, మీరే ఎలాగైనా సహాయం చేయాలి, కాదనకండి. ఎంత మాట బావగారు, ఎల్లప్పుడూ మీరు సుఖంగా ఉండాలని కోరుకునేవాడిని. మీకు సాయం చేయడం నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈ మిగిలిన ఆస్తి లలితకి చెందింది, దానికి కూడా ఓ మాట చెప్పొస్తాను. అలాగే. అమ్మా లలిత, ప్రసాదరావు బావ గారు వ్యాపారానికి... అంతా విన్నాను నాన్న. అక్క కుటుంబానికి మంచి జరుగుతుందంటే నాకు ఆనందమే. తీసుకెళ్ళు. ఇవిగో బావగారు, మీకంతా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను. మీ మేలు జన్మలో మర్చిపోలేను బావగారు. అన్నట్టు ఈ దస్తావేజులు మీకు ఎప్పుడు కావాలన్నా ఓ 4 రోజులు ముందుగా చెప్తే పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను. దాందే ఉందిలేండి. మీరు కూడా ఒకసారి బ్యాంక్ వచ్చి సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అలాగే, తప్పకుండా. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కౌరు పెట్టండి.